నమస్తే నేను సానా వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ సర్కార్ పై మరోసారి ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఈసారి సమాచార హక్కు చట్టంలో కమిషనర్ల నియామకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమాచార హక్కు చట్టం కమిషన్ నియామకాల్లో సామాజిక న్యాయం ఎక్కడుందని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఇటీవల కాలంలో తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత కీలక పోరాటాలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ తీరు బహిరంగంగా ఎండగడుతున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా సమాచార హక్కు చట్టం కమిషన్లో కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ విమర్శల బాణం ఎక్కుపెట్టారు. సమాచార హక్కు చట్టం కమిషన్ లో బీసీలు ఎస్టీలకి చోటివ్వరా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఎక్స్ లో చేసిన పోస్ట్ లో సమాచార హక్కు చట్టం కమిషన్ లో బీసీలు ఎస్టీలకి చోటు లేదా? ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్ 4 కమిషన్లతో ఒక్కరు కూడా ఎస్టీ బీసీలు లేరు. మరో 3 కమిషన్ల నియామకాలకు రూపొందించిన ప్రతిపాదనల్లోనూ బీసీలు ఎస్టీలకి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. జనాభా దామాషా ప్రకారం పెండింగ్ లో ఉన్న 3 కమిషనర్ పోస్టులని బీసీలు ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకి 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో ఈ చర్యలే రూఢి చేస్తున్నాయని ట్వీట్ చేశారు.